శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి రాత్రి 10:43 వరకు, తదుపరి ద్వాదశి. రేవతి నక్షత్రం ఉదయం 10:03 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. వరియాన్ యోగం సాయంత్రం 5:50 వరకు, తదుపరి పరీఘ యోగం. వణిజకరణం ఉదయం 11:54 వరకు, తదుపరి విష్ఠీకరణం. ఇక నేటి వర్జ్యం తెల్లవారుజామున 4:38 నుండి 6:07 వరకు. ఇక నేటి దుర్ముహూర్తం ఉదయం 11:43 నుండి 12:27 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 7:48 నుండి 9:18 వరకు. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 4:48 నుండి 6:09 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, ఈనాడు గీతా జయంతి, అలాగే సర్వ ఏకాదశి. ఈనాడు ప్రతి నెలలో వచ్చేటటువంటి 2 ఏకాదశులకు ప్రత్యేకమైనటువంటి పేర్లు ఉంటాయి. 12 మాసాల్లో వచ్చినటువంటి 24 ఏకాదశులకు 24 పేర్లు ఉంటాయి. అటువంటి వాటిల్లో ఈ మార్గశిర శుద్ధ ఏకాదశికి మోక్షద ఏకాదశి అనేటటువంటి పేరు ఉన్నది. అయితే ఈనాడు మరొక విశేషం ఏమిటంటే, కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పినట్లుగా మాసాన మార్గశీర్షోహం అని, మాసాలలో ఆయన మార్గశిర మాసం నేను అని ఆయన ప్రత్యేకంగా చెప్తారు. ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, స్వామిని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో మనం పిలుస్తాం. ముఖ్యంగా మనం కార్తీక మాసం మొన్నటి వరకు ఆరాధన చేశాం. అక్కడ ఉన్నటువంటి స్వామిని, ఆ మాసాధిష్టాన దేవతగా ఉన్నటువంటి స్వామిని మనం దామోదర అని మనం ఆరాధించాం. ఈ మార్గశిర మాసంలో కేశవ అనేటటువంటి నామంతో స్వామిని ఆరాధిస్తాం. ఇలా కేశవ ప్రభృతి దామోదర పర్యంతం 12 నామాలతో ఆ మాస దేవతలను మనం చక్కగా ఆరాధిస్తాం. అంటే ఏకాదశి వ్రతం చేయాలి అని, ఒక సంవత్సరం పాటు చేయాలి అనేటటువంటి నియమాన్ని పెట్టుకున్నటువంటి వాళ్ళు మార్గశిర మాసం నుండి ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి. అలాగే ఈనాడు మరొక విశేషం ఏమిటి అంటే, ఆ యుద్ధాన్ని చేయలేక తన ధనుర్బాణాలను కింద విడిచినటువంటి అర్జునుడికి హితబోధ చేయటమే కాకుండా కార్యోన్ముఖుణ్ణి చేయటానికి పరమాత్మ బోధించినటువంటి ఆ చక్కటి గీత, భగవద్గీత, అటువంటి గీత ఆవిర్భవించినటువంటి రోజు ఈనాడు. దీనిని గీతా జయంతి అంటారు. పెద్దలు శంకర భగవత్పాదుల వారు చక్కగా భగవద్గీత గురించి చెప్తూ, మోహముద్గర అనేటటువంటి భజగోవింద స్తోత్రంలో భగవద్గీత కించితదహిత గంగాజల కనికాపీత అని చెప్తారు. భగవద్గీతను కొంచెమైనా సరే నిత్యం తప్పకుండా అధ్యయనం చేయాలి. కనీసం ఒక శ్లోకమైనా సరే నిత్యం చదవాలి అని చెప్తారు. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందర వత్సోపార్థ సుధీర్భోక్త రమ్యం గీతామృతం మహత్ అని ఆ భగవద్గీత గురించి చెప్పబడుతుంది. సర్వోపనిషదో గావ, ఉపనిషత్తులన్నీ కూడా ఆవుగా వచ్చి అక్కడ నిలబడితే, దోగ్ధ గోపాలనందన, ఆ పాలు పితికేటటువంటి ప్రయత్నం చేస్తున్న మహానుభావుడు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. వత్సోపార్థ, ఆవు పాలు మనకి ఇవ్వాలి అంటే, ఆ పాలు అక్కడ రావాలంటే దూడ తప్పకుండా ఉండాలి. అటువంటి ఆ దూడగా ఉన్నది ఎవరంటే సాక్షాత్తు అర్జునుడు. రమ్యం గీతామృతం మహత్. ఎవరైతే ఈ గీతామృతాన్ని పొందాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ధన్యులని, అటువంటి ఈ జాతి రాత మార్చేటటువంటి గీతను అందించినటువంటి పరమాత్మ యొక్క దివ్యకృప అందరికీ ఉండాలని, భగవద్గీతను అందరూ అధ్యయనం చేయాలి, భగవద్గీత గ్రంథం కూడా ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాలి అని ఈ మాధ్యమం నుండి విన్నవించుకుంటూ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్కు ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిసమాప్తం అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా కాబోతుందో, ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ఈరోజు శుద్ధ ఏకాదశి, బుధవారం.
నక్షత్రం రేవతి ఉదయం 10 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి అశ్వని. నేటి ప్రత్యేకత, ఈరోజు మోక్షద ఏకాదశి, అంతేకాక గీతా జయంతి కూడా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మానవుడు చేయదగినటువంటి అన్ని ప్రయత్నాల్ని చేసేశాక ఏ విధంగానూ ఫలితం లభించనటువంటి సందర్భంలో భగవంతుడికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, నువ్వు తప్ప నాకిక దిక్కు లేదు అని కానీ ప్రార్థించినట్లయితే భగవంతుడే చెప్తున్నాడు భగవద్గీతలో, నీ యోగాన్ని క్షేమాన్ని నేను చూస్తాను అని. యోగము అంటే లేనిది లభించడం, అలబ్ధస్య లాభో యోగ. క్షేమము అంటే ఉన్నదాన్ని రక్షించడం, లబ్ధస్య పరిపాలనం క్షేమ. ద్రౌపదీదేవి అలా ప్రార్థించే ఆ కష్ట సమయంలో వస్త్రాలని పొందగలిగింది, మాన సంరక్షణాన్ని చేసుకోగలిగింది. బాగా ఆలోచించాలి. కష్టం మరింత బలంగా ఉన్నప్పుడు భగవంతుడే దిక్కు అని గట్టిగా నిరూపించి చెప్పేది భగవద్గీత మాత్రమే. ఆ మాటను చెప్పింది కూడా భగవంతుడే. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే, వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో రవి బుధులు ఉన్నా బుధుడు మాత్రం వక్రీకరించే ఉన్నాడు, మకరంలో శుక్రుడున్నాడు, కుంభంలో శని ఉన్నాడు, మీనంలో మాత్రం రాహువు చంద్రుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాన్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ఉత్సాహంగా ఉంటారు, కానీ మానసికంగా లోపల వివాహాది శుభకార్యాలని ఏ విధంగా నిర్వర్తించగలమా అనే చిన్న పెరికితనంతో ఉండే అవకాశం ఉంది. అట్లా బాధపడవలసిన అవసరం ఏమాత్రమూ లేనే లేదు. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకవాక్యత ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన కుటుంబ రహస్యాలు వీటిలోకి వెళ్ళే అవకాశం లేనే లేదు. మేషరాశి వారికి ఈ రోజున నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది, కాబట్టి వైద్య పరీక్షని చేయించుకోవడం అవసరం. మోక్షద ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీకృష్ణుని పూజించి వెన్నని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో లాభం కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే, దృఢమైనటువంటి ఆలోచనతో ఉంటారు. ఎవరినైనా సరే మొగమాటం లేకుండా తప్పు మాట్లాడిన సందర్భంలో వ్యతిరేకించే దృష్టితో ఉండగలుగుతారు. ప్రతి విషయాన్ని ఎదుర్కోగలిగినటువంటి తనం ధర్మబద్ధంగా ఉండేలానే చూసుకుంటారు. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో వినయ విధేయతలు కలిగి ఉంటారు. ఒకప్పుడు అనుకున్నటువంటి తీరుగా ఉద్యోగపు మార్పుని కోరుకున్నటువంటి వారు ఉద్యోగపు మార్పు అక్కర్లేదనే నిర్ణయానికి వస్తారు. విదేశాలకు వెళ్ళి ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందాలి అని అనుకున్నటువంటి వీరు పూర్తిగా విదేశ దృష్టిని మార్చుకుంటారు. మోక్షద ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు సంతాన వేణుగోపాల స్వామి వారికి పంచపుష్పాలతో మాలని సమర్పించినట్టయితే అర్చించిన మీదట శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ఉద్యోగం మరింత ఒత్తిడితో ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన రక్షణ శాఖకి సంబంధించినటువంటి ఉద్యోగంలో ఉండేటటువంటి వారికి మరింత మానసికంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఏ విధమైన ఇబ్బంది ఉండదు. వాహనాల్లో ప్రయాణం చేసేటటువంటి సందర్భంలో వాహన స్థితిగతులతో పాటు నడిపేవాని
పరిస్థితిని కూడా గమనించుకుని ప్రయాణించడం అవసరం. దస్తావేజుల్ని, అలాగే తాము చదువుకున్నటువంటి పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలని పరిశీలించుకుని భద్రంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం. మోక్షద ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు రుక్మిణీకృష్ణుల్ని పూజించి అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా భయంగా ఉంటారు. శారీరకంగా కూడా అంత ఉత్సాహంగా ఉండలేరు. తాత్కాలిక అనారోగ్య బాధ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్తహీనత కానీ లేదా కీళ్ల నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులకి కానీ గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. రుణాన్ని ఎవరికైనా బలవంతాన ఒత్తిడి మీద ఇవ్వవలసి వచ్చినప్పటికీ కూడా వ్యతిరేకించడం సరైనటువంటి కర్తవ్యం తప్ప మెత్తబడడం ఏమాత్రము సరైన పని కాబోదు. మోక్షద ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు రాధాకృష్ణుని పూజించి యనమండుగురు వాద్య కళాకారులకి వేణువుల్ని బహూకరించినట్లయితే సంపూర్ణమైనటువంటి విదేశయాన సౌకర్యంతో పాటు ఆర్థిక లాభావకాశం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే తమలో తప్పున్నప్పటికీ కూడా ఏమాత్రము అంగీకరించకుండా గట్టిగా ఉండగలుగుతారు. దబాయించి మాట్లాడే తీరు గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఇబ్బందికి గురవుతూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము ఆ భావాన్ని కనిపింపచేయరు. సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారి విద్యా ప్రమాణాలు అంత గొప్పగా లేకపోయినప్పటికీ కూడా దాన్ని మనసుకి పట్టించుకోని స్థితిలో ఉంటారు. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది తప్ప సంపూర్ణ ఆరోగ్య స్థితి ఉంటుందనే ఆ విషయం సరికాకపోవచ్చు. మోక్షద ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు బాలకృష్ణుని పూజించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరితోనూ విరోధించరు. తాము ధర్మబద్ధంగానే ఉంటూ తమతో వ్యతిరేకించినటువంటి వారితో ఏమాత్రము మొగమాటము లేకుండా మాట్లాడగలుగుతారు. ఆర్థికమైనటువంటి లాభాల కోసమని ప్రయత్నాలని ప్రారంభిస్తారు. వ్యాపారం కొత్తగా ప్రారంభించాలనే ఊహకు కూడా వస్తారు. చేస్తున్నటువంటి వ్యాపారాన్ని మరింతగా పెంచేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లని చేయడంతో పాటు వ్యాపార స్థలాన్ని మార్చాలనే ఆలోచన, చేస్తున్నటువంటి వ్యాపార స్థలానికి కొన్ని సొగసులు ఏర్పాటు చేయడం, అంటే మరమ్మతులు చేసి మరింత ఆకర్షణీయంగా ఉండేలా చేస్తారు. సంతానం తమ మాట వింటూ ఉండేటటువంటి కారణంగా గట్టితనంతో ఉండగలుగుతారు. మోక్షద ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు లీలాకృష్ణుని పూజించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యం పూర్వమే ఉన్నది కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. వైద్య పరీక్ష అవసరం. వివాహాది శుభకార్యాల విషయంలో తమదే నిర్ణయం అన్నట్లుగా ప్రవర్తిస్తారు. అదే జరిగే అవకాశం కూడా ఉంది. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికంగా అది అనిష్టంగా అనిపించవచ్చు. వ్యాపార రంగంలో వీరు ప్రత్యేకమైనటువంటి ఆలోచనని చేస్తారు. వ్యాపారాన్ని మరొకటి ప్రారంభించాలనే ఊహకి వస్తారు, కానీ అది ఈ రోజుకి సాధ్యపడకపోవచ్చు. కొత్తదైనటువంటి వాహనాన్ని కొనే ఆలోచనలో ఉంటారు. అప్పు ఏమాత్రము చేయకుండా కొనగలుగుతారు కూడా. వృత్తి వ్యాపారాల ఆదాయం అనుకూలంగా ఉంటుంది. మోక్షద ఏకాదశి సందర్భంగా తులారాశి వారు బృందావన కృష్ణుని పూజించినట్లయితే తప్పక గృహ లాభం కలిగే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే దూర ప్రయాణాన్ని చేసే ఆలోచన ఉంది. తమకి బాగా నమ్మకం కలిగినటువంటి వ్యక్తి మీదే వ్యాపారం మొత్తాన్ని ఉంచి మరో ప్రదేశానికి తాత్కాలికంగా నూతన వ్యాపార ప్రారంభం కోసం వెడతారు. ఇక్కడ ఉండేటటువంటి వారిని అనుక్షణం పరిశీలించుకుంటూ ఉండడం అత్యవసరం. ముఖ్యంగా మిత్రుల్లో ఏ విధమైనటువంటి భేదము లేనటువంటి కారణంగా మిత్రులే సక్రమంగా వ్యాపారాన్ని వృత్తిని నిర్వహించగలుగుతారు. వృత్తి వ్యాపారాల మీద ఆదాయం అనుకూలంగా ఉంటూ ఉంటుంది. దూరపు ప్రయాణాన్ని చేసేటటువంటి కారణంగా నడుమునకు సంబంధించిన వెన్నుపూసకు సంబంధించిన తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరంగా గోచరించవచ్చు. ఇంతకుముందే అనారోగ్యం ఉన్నటువంటి కారణంగా ఉత్తమ వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా శ్రేయస్కరం. అవసరమైతే సెలవు పెట్టి ఉండడం, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మోక్షద ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు గోపాలకృష్ణుని పూజించి ఆవులని చక్కగా కడిగి వాటిని అలంకరించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభించడమే కాకుండా ఆర్థిక లాభం కూడా సిద్ధిస్తుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వదేశానికి తిరిగి వచ్చాయనే ఆలోచనకి సిద్ధపడతారు. వ్యాపారాన్ని ఇక్కడ ప్రారంభించాలనే నిశ్చయానికి వస్తారు. పరిశ్రమ ఏదైనప్పటికీ కూడా ఆర్థికమైన లాభం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా దానికి సిద్ధపడి ఉంటారు. తల్లిదండ్రులు ఇరువురికి కూడా ఆరోగ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తాత్కాలికమైన వైద్య పరీక్షల్ని చేయిస్తారు. భూములకి సంబంధించినటువంటి మరమ్మతుల్ని చేస్తారు. అయినప్పటికీ కూడా వ్యావసాయికమైనటువంటి ఆదాయం పెద్దగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా నూతన వాహనాన్ని కొనుక్కునే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. వృత్తి వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు విశేషంగా ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. మోక్షద ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో అర్చించినట్లయితే భూలాభం అయ్యే అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చేస్తే తాము అనుకున్నటువంటి కార్యం సాధింపబడేంత వరకు కూడా విశ్రమించరు. ఆ రంగంలో అనుభవం అలాగే నైపుణ్యం కలిగినటువంటి వారిని సంప్రదిస్తూ కనిపిస్తారు. ఖర్చుకి ఏమాత్రము వెనుకాడకుండా వృత్తిని బాగా పెంచడం కోసమని అనేకమైనటువంటి పరికరాలని కొనే ఉద్దేశంతో దూర ప్రయాణాలను చేస్తారు. ముఖ్యంగా తాము కట్టవలసినటువంటి అన్ని పన్నుల్ని సక్రమంగా చెల్లించనటువంటి కారణంగా జరిమానాకి గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త పడక తప్పదు. ఇంతకుముందు ఎప్పుడో న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య తిరిగి మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి న్యాయవాదుల్ని సంప్రదించడం అత్యవసరం. మోక్షద ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుణ్ణి కనకాంబరాలతో పూజించినట్లయితే ఆందోళనలు తొలగిపోతాయి. సమస్యలన్నీ తొలగి ఆగిన పనులు శీఘ్రంగా కదలికకి ప్రారంభమవుతాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సర్వత్ర విజయం లభిస్తుంది. సంతానానికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఏ గొప్ప కళాశాలలోనూ ప్రవేశం లభించలేదని నిరుత్సాహపడుతున్న విద్యార్థులకి మంచి అవకాశాలు ఏర్పడతాయి. అనుకున్నటువంటి సంబంధమే నిశ్చయమయ్యేటటువంటి కారణంగా వివాహాది శుభకార్యాలు మరింత ఉత్సాహంతో నెరవేరే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ఆదాయాలు విశేషంగా వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా అభివర్ణించవచ్చు. మోక్షద ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని ముద్దమందారాలతో అర్చించినట్లయితే వివాహాది శుభకార్యాలు అనుకూలంగా నెరవేరుతాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం తాత్కాలికంగా కొరవడే అవకాశం గోచరిస్తోంది. అయినప్పటికీ కూడా వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది.
రుణం చేయవలసిన అవసరం ఏర్పడుతుందేమో అని అనుకుంటే రుణ అవకాశమే అవసరమే ఏమాత్రము ఉండదు. సరికదా పెట్టుబడిని కూడా పెట్టుకోగలుగుతారు. కుటుంబంలో ఉండే అందరికీ కూడా ఆరోగ్యం చాలా చక్కగా ఉండేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. పుణ్య నదీ స్నానాలకి అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తికి దీంతో పాటుగా దేవాలయానికి కొంత విరాళాలు ఇవ్వాలి అనే అభిప్రాయానికి కూడా వస్తారు. వృత్తి వ్యాపారపరమైన ఆదాయాలు అనుకూలంగా ఉంటాయి. మోక్షద ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాగణపతిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి కలుగుతుంది. దాంతోపాటు ధనలాభమయ్యే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ ఫలితాలు. ఈరోజు మోక్షద ఏకాదశి గీతా జయంతి అయినటువంటి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ సర్వానుగ్రహము సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మోక్షద ఏకాదశి గీతా జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు, అలాగే మోక్షద ఏకాదశి సందర్భంగా గృహంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలేంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోక్షద ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ మోక్షద ఏకాదశి చాలా శక్తివంతమైంది. ఈ సందర్భంగా గృహంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన నియమం ఏంటంటే అసత్యమాడరాదు. ఈరోజు గృహంలో ఎవరు కూడా అసత్యం చెప్పకూడదు. రెండవ నియమం క్రోధాన్ని విడిచిపెట్టాలి, శాంతంగా మాట్లాడాలి. మూడవ నియమం ఏంటంటే విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజము అనే పేరుతో పిలుస్తారు. ఈ గరుడ ధ్వజం దగ్గర మోక్షద ఏకాదశి సందర్భంగా ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపం పెడితే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. నాలుగవ నియమం ఏంటంటే గృహంలో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీమన్నారాయణమూర్తిని శాల పుష్పాలతో పూజించాలి. శాల పుష్పాలు అంటే అర్థం ఏంటంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలని అర్థం. ఇంటి ఆవరణలో ఏ మొక్క ఉంటే ఆ మొక్కకు పూసినటువంటి పువ్వును తెచ్చి విష్ణువుకు సమర్పించాలి. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఐదవ నియమం ఏంటంటే విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయాలి. సమ్మార్జన అంటే ఏంటంటే విష్ణు సంబంధమైనటువంటి ఆలయం అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఏదైనా సరే విష్ణు సంబంధమైన ఆలయాన్ని చక్కగా శుభ్రం చేయటం, ఆలయంలో చీపురుతో చిమ్మటం, ఆలయం ముందు ముగ్గులు వేయటం, ఆలయంలో మొక్కలు నాటడం, ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, ఇలా ఆలయంలో ఏదైనా సేవ చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు. విష్ణు ఆలయంలో సమ్మార్జన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇక చివరి నియమం ఏంటంటే హరినక్తం ఉండాలి. హరినక్తం అంటే పగలు ఉపవాసం ఉండి పాలు పళ్ళు ఆహారంగా స్వీకరిస్తూ లేదా వండని పదార్థాలు పచ్చివి ఆహారంగా స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరించాలి. దీన్ని హరినక్తం అంటారు. మోక్షద ఏకాదశి సందర్భంగా ఈ నియమాలు పాటిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ నియమాలలో ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం ఉండవచ్చు. ఉపవాసం ఉండలేని వాళ్ళు హరినామస్మరణ చేసుకుంటూ అసత్యమాడకుండా క్రోధాన్ని ప్రదర్శించకుండా ఉన్నా కూడా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా మోక్షద ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు ఈ నియమాలు పాటించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు గీతా జయంతి, భగవద్గీత ఆవిర్భవించిన రోజు కాబట్టి గీతా జయంతి సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో భగవద్గీత ఏర్పాటు చేసుకొని ఆ భగవద్గీత పుస్తకానికి చక్కగా పుష్పాలు అలంకరించి భగవద్గీత దగ్గర దీపాన్ని వెలిగించుకోవటం, భగవద్గీత శ్రవణం చేయటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే గీతా జయంతి సందర్భంగా ఈరోజు కృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, శ్రీకృష్ణ పరమాత్మ ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, కృష్ణుడి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. మోక్షద ఏకాదశి గీతా జయంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే సంఖ్యాశాస్త్రపరంగా
ఏ ఏ తేదీలలో ఎలాంటి పనులు నిర్వహిస్తే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.